హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. టార్గెట్ సైకాలజీలో భాగంగా ఇది మనకు రెండో క్లాసు. మొదటి క్లాస్ అయినటువంటి పెరుగుదల పరిపక్వత వికాసం సంబంధించిన క్లాసు మీరు ఇంకా చూడకపోతే పైన ఉన్నటువంటి ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ యొక్క వీడియోని చూడవచ్చు. మనం ముందుగా ఈ యొక్క వీడియోలో వికాస సూత్రాలు లేదా నియమాలు మరియు వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా వికాసానికి సంబంధించిన సూత్రాలు నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్పి అంటారు. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే దీన్నే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య శారీరకమైనటువంటి లేదా మానసికమైనటువంటి లక్షణాల్లో చాలా అంటే మార్పులు ఉంటాయి. దీన్ని మనం వైయక్తిక భేదాలు అని చెప్పి అంటారు. దీనికి సంబంధించి మనకు సైకాలజీలో సపరేట్ ఒక క్లాసే ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో దీని గురించి ఇంకా క్లియర్గా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ప్రజెంట్ ఈ వికాసంలో అయితే వైయక్తిక భేదాలు ఉంటాయి అంటారు. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కూడా అంటారు. ఇది పిల్లలు ఎదిగే క్రమంలో వారి యొక్క భౌతిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధిలో వైరుధ్యాలు ఉంటాయి. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య శారీరక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి లక్షణాల్లో వారి యొక్క భేదాలు ఉంటాయన్నారు. దీన్నే మనం వైయక్తిక భేదాలు అంటారు. మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే పిల్లల్లో కొంతమందికి దంతాలు తొందరగా వస్తాయి, ఇంకొంతమందికి కొంచెం లేటుగా వస్తాయి. కొంతమంది పిల్లలు 9 నెలలకి నడవగలిగితే ఇంకొంతమంది సంవత్సరానికి నడుస్తారు. సో ఇటువంటి వాటిని మనము వైయక్తిక భేదాల కిందకి మనం తెలుపుకోవచ్చు. ఇదే వికాసంలో కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, నాకు చెప్పాను కదా, కొంతమంది పిల్లలు 9 నెలలకి నడవడం ప్రారంభం చేస్తే ఇంకొందరు 12 నెలలకు ప్రారంభం చేస్తారు. ఇదే మనకు వైయక్తిక భేదాలు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని చెప్పి వికాస నియమాల్లో మొదటి సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసి వికాసం నిరంతరంగా కొనసాగుతుంది. ఇదేంటిది? దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్ అంటారు. అంటే వికాసం అనేది మనిషి గర్భస్థ శిశువు దశ నుంచి ప్రారంభమై ఈ యొక్క వికాసం అనేది జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. మనం క్లారిటీ గమనిస్తే ఇక్కడ వికాసం అనేటువంటి సెకండ్ ప్రిన్సిపల్, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా మరియు నిరంతరంగా కొనసాగుతుంది అన్నారు. అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్. వికాసం అనేది గర్భస్థ శిశువు దశ నుంచి జీవిత పర్యంతము కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మానవ జీవితం అనేది సూక్ష్మ కణంతో ప్రారంభమై అనేకమైనటువంటి మార్పులు చెంది కొత్త కణాలను ఏర్పరుస్తూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఇందాక చెప్పినట్లుగా వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతుంది అనేదానికి ఇది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వికాసం అనేది అన్ని దశల్లోనూ ఒకేలా జరగదు. దీన్నే మనము ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫార్మ్ అంటే యూనిఫామ్ లో ఉండదు అని చెప్పి అంటున్నారు. అంటే కంటిన్యూస్ గా జరుగుతుంది, కానీ ఒక దశలో ఒకలాగా ఇంకో దశలో ఒకలాగా జరగదు అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటంటే వికాసం జీవిత పర్యంతరం జరిగినా కూడా అన్ని దశల్లో ఒకేలా జరగదు. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు మిగతా అన్ని దశల కంటే, అంటే మనిషి యవ్వనారంభ దశలో మానసిక పరిణితి మరియు భావోద్వేగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ యవ్వనారంభ దశలో మనిషి యొక్క మానసిక పరిణితి మరియు భావోద్వేగ అభివృద్ధి అనేటువంటిది ఎక్కువ అయితే మనం గమనించవచ్చు. అందుకే మనకి వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా జరగదు అని కూడా ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది క్రమానుగతమైనది. అంటే ఒక క్రమాన్ని ఆచరించి వికాసం అనేది జరుగుతుంది అన్నమాట. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ అని చెప్పి అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ అంటే ఇప్పుడు చూడండి, పిల్లల్లో ఎవరైనా ముందుగా ఫస్ట్ పాకడం చేస్తారు, ఆ తర్వాత కూర్చోవటం చేస్తారు, ఆ తర్వాత నిల్చోవటం చేస్తారు, ఆ తర్వాత నడవటం చేస్తారు.
సో ఒకటి తర్వాత ఒకటి మొదట పాకటం, తర్వాత కూర్చోవటం, తర్వాత నిల్చోవటం, తర్వాత నడవటం. సో ఒకటి తర్వాత ఒకటి ఈ వికాసంలో అనేటువంటి క్రమానుగతంగా జరుగుతుంది. అంటే సీక్వెన్స్ అన్నమాట. ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకొక సీక్వెన్స్ అనేది మనకు జరుగుతుందని వికాస నియమాలు మరియు వికాస సూత్రాలు అనేటువంటి తెలియపరుస్తాయి అనమాట. సో మనం ఇంకొకసారి క్లియర్ గా అనేది ఒకసారి రివిజన్ టైప్ మనం చూసుకున్నట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కూడా అంటాం. నెక్స్ట్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతుంది. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా జరగదు. వికాసం అనేది అన్ని దశల్లో కూడా ఒకేలా జరగదు. దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చేస్తున్నాం అంటే మనిషి యొక్క మానవ దశల్లో వచ్చేసి యవ్వనారంభ దశలో మానసిక పరిణితి మరియు భావోద్వేగ అభివృద్ధి అనేది మనిషిలో ఎక్కువగా ఉంటుంది యవ్వనారంభ దశలో. సో దీనికి ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది ఒక క్రమానుగతమైనటువంటిగా చెప్పారు. దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ అంటాం. సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఒకటి జరగడం, అంటే ఒక వికాసం జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వికాసం జరగడం. అంటే పిల్లవాడు ఎప్పుడు కూడా ప్రాకటం కాకుండా డైరెక్ట్ నడవలేడు కదా. సో ఫస్ట్ పిల్లవాడు ప్రాకుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత నిల్చుంటాడు, తర్వాత నడవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేటువంటిది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఒక ఖచ్చితమైన దిశగా. దీన్ని మనము వికాసం అనేది రెండు నిర్దేశ పోకడలతో ఉంటుంది అంటారు. వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. దీన్నే మనం రెండు నిర్దేశ పోకడలతో ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్ లో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటారు. అంటే వికాసం అనేది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మన టెట్ మరియు డిఎస్సిలో దీని గురించి మనకు చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. వికాసం అనేది మొదట తల నుండి ప్రారంభమై, బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వికాసం అనేది మొదట తల నుండి ప్రారంభమై క్రింద శరీర భాగాలకు విస్తరిస్తుంది. చూడండి, వికాసం అనేది తల నుండి ప్రారంభమై క్రింద శరీర భాగాలకు విస్తరిస్తుంది. అర్థమైందా? దీనినే మనం శిరోపాదాభిముఖ సూత్రం అని అంటాం. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి ఇంకోసారి. వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. దీన్నే మనం వికాసం రెండు నిర్దేశ పోకడలతో ఉంటుందని కూడా తెలుసుకున్నాము. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అని కూడా అంటారు. అదేంటబ్బా అంటే వికాసం అనేది తల నుండి ప్రారంభమై క్రింద శరీర భాగాల వరకు విస్తరిస్తుంది. దీన్నే మనం శిరోపాదాభిముఖ సూత్రం అని అంటామని చెప్పాము. దీనికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే శిశువు మొదట తల నిలబెట్టిన తర్వాతనే, బాగా గమనించండి, శిశువు మొదట తల నిలబెట్టిన తర్వాతనే కూర్చోగలుగుతాడు. తను నెక్స్ట్ చేయాల్సిన పని కూర్చోగలుగుతాడు. అర్థమైందా? శిశువు మొదట తల నిలబెట్టిన తర్వాతనే కూర్చోగలుగుతాడు. సో ఇది మనం శిరోపాదాభిముఖ సూత్రానికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రెండు వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వికాసం దేహస్థ మధ్య భాగాన ప్రారంభమై, వికాసం అనేది దేహస్థ మధ్య భాగాన ప్రారంభమై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. చూడండి, వికాసం అనేటువంటిది దేహస్థ మధ్య భాగాన ప్రారంభమై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తే, శిశువు ఏదైనా కూడా వస్తువుని అందుకోవడానికి ఏదైనా, ఇప్పుడు ఈ పెన్సిల్ పిల్లవానికి, ఈ పెన్ అనేది పిల్లవానికి ఇస్తే వాడు దీన్ని అందుకోవడానికి మొదట భుజము, తర్వాత కీలు, తర్వాత మణికట్టు, తర్వాత మునివేలను ఉపయోగిస్తాడు కదా. సో వికాసం అనేది దేహస్థ మధ్యస్థ భాగాన ప్రారంభమై దూరంగా ఉన్నటువంటి భాగాలకు విస్తరిస్తుంది. సో వికాసం అనేది దేహస్థ మధ్యస్థ భాగాన ప్రారంభమై దూరంగా ఉన్నటువంటి భాగాలకు విస్తరిస్తుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. సో ఈ రెండింటిని కలుపుకొని మనకు వికాసం అనేది రెండు నిర్దిష్ట పోకడలతో ఉంటుందని కూడా క్లారిటీగా చెప్పారనమాట. సో మీకు ఇక్కడ దాకా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా.
నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా సాగుతుంది. వికాసం అనేటువంటిది ఏకీకృత మొత్తం, డెవలప్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హోల్ మొత్తంగా సాగుతుంది అన్నాడు. దీని గురించి ఏం తెలుసుకోవాలంటే వ్యక్తిలో వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయని చెప్పాడు. వ్యక్తిలో వివిధ వికాసాలు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. వికాసం అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా, మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా, వికాసం అంటే శారీరక పెరుగుదలతో పాటు వ్యక్తి యొక్క మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక పరమైనటువంటి అంశాల్లో వాటి యొక్క లక్షణాల్లో అభివృద్ధినే మనం వికాసం అనుకున్నాము. సో దాన్ని బట్టి మనం చూస్తే వికాసం అనేది ఏకీకృత మొత్తంగా సాగుతుంది. సో దీన్ని బట్టి ఇంకోటి మనం అర్థం చేసుకోవాలంటే వ్యక్తి యొక్క శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో బాగా అబ్జర్వ్ చేయండి, వికాసం అనేటువంటిది ఏకీకృత మొత్తంగా సాగుతుంది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ హోల్ అని కూడా అంటారు. సో మనం దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే వ్యక్తిలో వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అవేంటి అబ్బా అంటే వ్యక్తి యొక్క వికాసం అనేది శారీరక సంబంధమైనది ప్లస్ మానసిక సంబంధమైనది. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి లక్షణాలు అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పి ఈ వికాస నియమాలు, వికాస సూత్రాలు అనేటువంటి చెప్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం సాధారణ నుంచి నిర్దిష్టంగా కొనసాగుతుంది. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఇదేంటబ్బా అంటే దీన్నేమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు పర్టికులర్. అంటే ఏదైనా ఒక జనరల్ థింగ్ నుంచి పర్టికులర్ థింగ్ కి వెళ్ళటాన్ని మనం వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందని తెలుపుకోవచ్చు. దీన్ని ఇంకా క్లారిటీగా ఎలాబరేట్ చేస్తే, ఒక పిల్లవాడు మొదట నడవడం అనేటువంటి సాధారణమైన అంశం నుండి, బాగా అబ్జర్వ్ చేయండి, పిల్లవాడు నడవటం అనే సాధారణ అంశం నుంచి పరిగెత్తటము, సైకిల్ తొక్కటం లాంటి కఠినమైనటువంటి అంశాలను చేయటం. సో మీకు అర్థమైందనుకుంటా. ఒక పిల్లవాడు మొదట నడవడం అనేటువంటి సాధారణమైన అంశం నుంచి పరిగెత్తడం మరియు సైకిల్ తొక్కడం లాంటి కఠినమైన అంశాలని చేయటం అనేది వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టమైన దిశగా సాగుతుంది. ఇక్కడ అనేది పిల్లవాడు నడవడం అనేది సాధారణమైనటువంటి అంశం, పిల్లవాడు పరిగెత్తడం అనేటువంటిది కూడా సాధారణమైన విషయమే. కానీ పిల్లవాడు సైకిల్ తొక్కడం అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి అంశం. పిల్లవాడు సైకిల్ తొక్కడం అనేటువంటిది ఒక నిర్దిష్టమైన అంశం. అంటే పిల్లలు అందరూ సైకిల్ తొక్కలేరు, అర్థమైందా? ఎవరైతే కూడా వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట దానికి యొక్క అభ్యసన అనేది చేసింటారో వాళ్ళు మాత్రమే సైకిల్ తొక్కగలరు. సో అందుకే మనకు పిల్లవాడు నడవటం అనేటువంటి సాధారణమైన అంశం నుంచి పరిగెత్తడం మరియు సైకిల్ తొక్కడం లాంటి కఠినమైనటువంటి అంశాలను చేయటం. అర్థమైందా? నెక్స్ట్ దీనికి ఇంకా ఇలాబరేట్ చెప్పుకుంటే, సాధారణ కృత్యాలను నేర్చుకోవడం నుంచి, అంటే నార్మల్ గా కృత్యాలను చేయడం నుంచి నిర్దిష్టమైనటువంటి కృత్యాలను చేయగలగటం. సో చూడండి, సాధారణ కృత్యాలను నేర్చుకోవడం నుంచి నిర్దిష్టమైనటువంటి కృత్యాలను చేయగలగటం. సో ఇంకొకసారి ఇక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, వికాసం అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి దిశగా కొనసాగుతుంది అన్నారు. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అని కూడా అంటారు. ఇది వికాసం అనేటువంటిది తల నుండి ప్రారంభమై క్రింద శరీర భాగాలకు విస్తరిస్తుంది అన్నారు. వికాసం అనేటువంటిది తల నుండి ప్రారంభమై క్రింద శరీర భాగాలకు విస్తరిస్తుంది అని చెప్పారు. దీన్నే మనం శిరోపాదాభిముఖ సూత్రం అని కూడా అంటారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, శిశువు మొదట తల నిలబెట్టిన తర్వాతే కూర్చోగలుగుతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది దేహస్థ మధ్యస్థ భాగాన ప్రారంభమై దూరంగా ఉన్నటువంటి భాగాలకు విస్తరిస్తుంది. శిశువు వస్తువుని అందుకొనుటకు మొదట భుజాలు, చేతులు
మొదట భుజాలు ఉపయోగించిన తర్వాత చేతులు ఉపయోగిస్తాడు, చేతులు ఉపయోగించిన తర్వాత మునివేళ్లను ఉపయోగించి ఏదైనా ఒక వస్తువుని పట్టుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ హోల్ అని కూడా అంటారు. అంటే వికాసం అనేది శారీరకపరమైనటువంటి మరియు మానసిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు పర్టికులర్ అని చెప్పి కూడా అంటామన్నమాట. అంటే పిల్లవాడు నడవటం అనేటువంటి సాధారణమైన అంశం నుండి పరిగెత్తడం, సైకిల్ తొక్కడం లాంటి కఠినమైనటువంటి అంశాలు చేయటం అనేటువంటిది మనకు వికాస నియమాలు, వికాస సూత్రాల కింద మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా మనం దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగానే 1 లేదా 2 మార్కులు, లేదంటే వీటన్నిటికీ సంబంధించి జతపరచండి అనేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనేటువంటిది అభిప్రాయం అయితే నాకుంది ఖచ్చితంగా. సో దీన్ని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అనేది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం చేశాము. మనం ఇప్పటిదాకా వికాసానికి సంబంధించినటువంటి నియమాలు అనేటువంటి మనం తెలుసుకున్నాం కదా. ఆ యొక్క నియమాల్ని విద్యకి ఎలా అనువర్తించాలనేటువంటిది ఇప్పుడు మనం గమనిద్దాము. దీనిలో వచ్చేసి మనకు వికాసం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి క్రమానుగతమైనటువంటి పద్ధతిలో జరుగుతుందన్న విషయం ప్రకారం భాషా బోధన విషయంలో బాగా గమనించండి. వికాసం అనేటువంటిది ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న విషయం ప్రకారం భాషా బోధన విషయంలో పిల్లవాళ్ళకి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము క్రమంగా నేర్పించుట. శ్రవణము అంటే లిజనింగ్, భాషణము అంటే స్పీకింగ్, పఠనము అంటే రీడింగ్, లేఖనము అంటే రైటింగ్. సో దీన్నే మనం LSRW అని అంటారు అన్నమాట. మనం ఇంకోసారి చూసుకుంటే వికాసం అనేటువంటిది ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతున్న నియమం ప్రకారం భాషా బోధన అంటే మనం పిల్లవాళ్ళకి భాషని బోధించేటువంటి క్రమంలో అది తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా ఏదైనా కూడా భాషా బోధన విషయంలో పిల్లవాళ్ళకి మొదట శ్రవణం, తర్వాత భాషణం, తర్వాత పఠనం, తర్వాత లేఖనం అనేటువంటిది మనం క్రమంగా నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది స్కూల్లో. నెక్స్ట్ వచ్చి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా. అందులో భాగంగానే ఈ భేదాలను తెలుసుకొని ఉపాధ్యాయుడిగా మనం భేదాలను తెలుసుకొని వెనకబడినటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించవచ్చు. ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సింది ఏంటంటే వెనకబడినటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించవచ్చు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు సులభ అంశాల నుండి జటిల అంశాలకు, సాధారణమైనటువంటి విషయాల నుంచి నిర్దిష్టమైన అంశాలకు తరగతి యొక్క పాఠ్యాంశ బోధన అనేటువంటి జరగాలి. చూడండి, మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లోనే ఇది ఇలా ఉంటది, అది అలా జరుగుతుందని చెప్పకుండా పిల్లవానికి మొదట సులభమైనటువంటి అంశాల నుండి జటిలమైన అంశాలకు, సాధారణమైన విషయాల నుంచి నిర్దిష్టమైన అంశాలకు పాఠ్యాంశ బోధన అనేటువంటిది జరగాలని చెప్పుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి యవ్వనారంభ దశ. ఇందాక చెప్పాను కదా, యవ్వనారంభ దశలో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటది. వాళ్ళ యొక్క భావ ప్రకటనలో చాలా అంటే మార్పులు ఉంటాయి. కాబట్టి మనం యవ్వనారంభ దశలో ఉన్న విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత పట్ల ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. మరి వారిని విమర్శించకుండా మార్గనిర్దేశనం అనేటువంటిది మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వారిని విమర్శించకుండా మార్గనిర్దేశం చేయాలి. ఇంకోసారి చూసుకున్నట్లయితే యవ్వనారంభ దశలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత, వాళ్ళ యొక్క భావావేశ రంగం అనేది చాలా అంటే చాలా హైలో, పీక్ లో ఉంటది. కాబట్టి ఉపాధ్యాయులు అనేటువంటి మనము వారి పట్ల సున్నితంగా ప్రవర్తిస్తూ వారికి మార్గనిర్దేశనం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పినట్టుగా విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు తెలుసుకొని వారి యొక్క
పెరుగుదల అభివృద్ధికి అనుగుణంగా, ఇక్కడ చూడండి, వారి యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి అనుగుణంగా బోధనా కార్యక్రమాలు అనేటువంటి చేయాలి అన్నమాట. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు తెలుసుకుని వారి యొక్క పెరుగుదల అభివృద్ధికి అనుగుణంగా బోధనా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు అనేటువంటివి ఉండాలన్నమాట. నెక్స్ట్, మనం ఉపాధ్యాయుడిగా సామాన్య అంశాల నుండి నిర్దిష్టమైన అంశాలకు విద్యా బోధన జరిగేలా ఉండాలి, చూసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఉపాధ్యాయుడిగా పిల్లల యొక్క అనువంశికత, పరిసరాల ప్రభావాలను పిల్లల్లో తెలుసుకొని, చూడండి, మనం ఉపాధ్యాయుడిగా అనువంశికత, పరిసరాల ప్రభావాలను పిల్లల్లో తెలుసుకొని వాటికి అనుగుణంగా తగిన రీతిలో అభ్యసన అనుభవాలను పిల్లలకు కలిగించవచ్చు మనము. సో అనువంశికత, పరిసరాల ప్రభావాలను పిల్లల్లో తెలుసుకొని వాటికి అనుగుణంగా తగిన అభ్యసన అనుభవాలను పిల్లలకు మనం కలిగించేలా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల వికాసాల దశలను తెలుసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఉపాధ్యాయుడైనా కూడా పిల్లలకు సంబంధించినటువంటి పెరుగుదల మరియు వారి యొక్క వికాస దశలు అనేటువంటి ఖచ్చితంగా తెలిసి ఉండాలా. వాటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా, అంటే పిల్లల యొక్క పెరుగుదల వికాసాల దశలకు అనుగుణంగా పాఠ్యాంశ ప్రణాళికలు మరియు అభ్యసనాలు రూపొందించుకోవాలి. అంటే మనం ఎలా పాఠ్యాంశాన్ని పిల్లలకు బోధించాలా, ఎలా పాఠ్యాంశాలని పిల్లలకి అభ్యసించాలన్నటువంటివి కూడా మనం అయితే రూపొందించుకొని దానికి తగిన బోధనా పద్ధతుల ద్వారా పిల్లల్లో విద్యా లక్ష్యాలను సాధించవచ్చు. ఉపాధ్యాయుడిగా మనం సాధించవచ్చు. ఏదైతే మనం అల్టిమేట్ గోల్ పెట్టుకున్నామో, పిల్లల్లో ఏదైతే మనం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, మూర్త విషయాల గురించి, కృత్యాలు చేయడం గురించి, ఇటువంటి వాటి గురించి మనం ఈ బోధనా పద్ధతుల ద్వారా విద్యా లక్ష్యాలని మనం సాధించవచ్చు. సో మనం ఈ వీడియోలో మనం వికాసానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, అంటే నియమాలు ఏవైతే అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్, వికాసానికి సంబంధించిన నియమాలని మనం విద్యకి ఎలా అనువర్తించాలో కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మన వీడియోలో మనం వికాసం మీద ప్రభావం చూపేటువంటి కారకాల గురించి మనం తెలుసుకుంటాము. సో నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంతకుముందు వీడియో కింద మీరు చూడనట్లయితే ఆ వీడియో ఇక్కడ ఉన్నటువంటి ఐ బటన్ ద్వారా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.